హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. చాలామందికి తెలియవలసిన విషయం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సిన పని ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది సామాన్యులకి మాకు అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉంచుకోం. సో మనకు అవసరం కొలిది డబ్బులు ఉన్నా కానీ ఆ అవసరం ఉన్న డబ్బులు ఎందుకు కట్ అయిపోతున్నాయో తెలియదు, ఎలా కట్ అయిపోతున్నాయో తెలియదు. అడిగితే బ్యాంకు వాళ్ళు సరైన సమాధానం లేదు. సో ప్రతి ఒక్కరికి కట్ అయిపోతున్నాయి. మంత్లీ మనకి ఏదో కారణం చెప్పి 200 నుండి 1000 రూపాయల మధ్యలో కట్ అవుతుంది. ఎవరైనా గమనించారా? అసలు ఎందుకు కట్ అవ్వాలి? మనం మన ఇంట్లో ఉంటే డబ్బులు ఏం కట్ అవుతాయా? సో ఎందుకు కట్ అవుతున్నాయి? నా సేవింగ్ అకౌంట్లో ఉండేటప్పుడు నాకు ఎందుకు కట్ అవుతున్నాయి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంకి వెళ్ళేటప్పుడు 3 టైమ్స్ 4 టైమ్స్ మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. మనకి ఉపయోగపడుతుంది కాబట్టి వానికి మనకి డబ్బులు కట్ అయినా కానీ మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే సర్వీస్ని మనం పొందుతున్నాం కాబట్టి. ఓకే, అకౌంట్లో మన అకౌంట్లోనే సర్వీస్ ఏంటి, బ్యాంకు రన్ చేస్తాను కాబట్టి సర్వీస్ వాళ్ళే ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసినప్పుడు సేవింగ్ మినిమం సేవింగ్ అకౌంట్ జీరో ఖాతా లేకపోతే, మినిమం మెయింటైన్ చేయకపోతే, ఇలాంటి ఎన్నో విషయాలకి ఊరకనే మన అకౌంట్లో డబ్బులు కట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరి అకౌంట్లో కట్ అవుతున్నాయి. చిల్లరని చూసుకుంటే కోట్లలో పోతుంది. ప్రతినిధి సినిమా అందరూ చూసే ఉంటారు కదా, ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు. ఆయన 2 రూపాయల చిల్లర కోసం సూపర్ ఉంటుంది సినిమా, చూడండి. అలాంటిది 2 రూపాయలకే ఒక సినిమా తీస్తే మన అకౌంట్లో ప్రతి నెల 2 నుండి 1000 రూపాయలు మన ప్రతి వారి అకౌంట్లో ఊరకనే కట్ అవుతుంది. సరే, ఇది సమాధానం బ్యాంక్ నుండి ఉండదు. సో ఎందుకు కట్ అవుతుందో మనకు కూడా తెలియదు. సో 200 కదా అని మనం కూడా రియల్గా మనం దాన్ని ఇంపార్టెన్స్ తీసుకోకన్నా, మనం పట్టించుకోకన్నా వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ప్రతి నెల కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది అకౌంట్లో కట్ అవుతున్నాయి. ఆ డబ్బు ఏమవుతుంది? ఏం సర్వే ఇస్తున్నారు బ్యాంకులను? ప్రతి ఒక్కరు దీన్ని ఛానల్ పరంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇంపార్టెన్స్గా తీసుకుని ప్రతి ప్లేస్లోనూ కూడా ఎందుకు కట్ అవుతుందని సరైన వ్యక్తులు అడిగినట్లయితే ఇది ఒక కొలిక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన అకౌంట్ నుండి ఎందుకు కట్ అవుతున్నాయి, ఎలా కట్ అవుతున్నాయో ఎవ్వరికి కూడా తెలియదు. కొన్ని కోట్ల రూపాయలు అన్ని బ్యాంకులు ఓవరాల్గా అన్ని బ్యాంకులు కూడా కట్ అవుతూ ఉన్నాయన్నమాట. దానికి సరైన ప్రూఫ్ ఉండదు. అది సామాన్యుల అకౌంట్లోనే ఎందుకు కట్ అవుతుందంటే దానికి కూడా గొప్ప రీజను కొంతమంది చెప్తా ఉన్నారన్నమాట. ఏంటి అంటే, బడా సేట్లు, చాలామంది పెద్దోళ్ళు డబ్బులు బ్యాంకుల ద్వారా తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టిన డబ్బులను మన ప్రభుత్వమే రికవర్ చేసి ఆ యొక్క డబ్బుల ప్రెజర్ని ప్రతి ఒక్కరి మీద ప్రెజర్ పడేటట్లు చేస్తూ ఉన్నాయి. ఇది మనకు లాసే కదా. మనం అడగలేమా? ప్రతి ఒక్కరు అడగాలి, ఎందుకు డబ్బులు కట్ అవుతాయని. రూపాయి కట్ అయినా కానీ నీ అకౌంట్ నుండి, నీ జోబు నుండి రూపాయి పోయినట్టే కదా. అకౌంట్లో ఉంటే నీ డబ్బే కదా. నువ్వు ఎందుకు నిలదీయట్లేదు బ్యాంకుల్లో? ఒక మంచి 10 మంది టీం అయ్యి, 1,00,000 మంది టీం అయ్యి అడిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి మనిషి ఈ విషయాన్ని ఇంపార్టెంట్గా తీసుకొని ఎందుకు కట్ అవుతున్నాయి, మాకు పక్కా నా అకౌంట్లో డబ్బులు, అదే నా ఇంట్లో డబ్బు ఉంటే కట్ అవుతుందా అని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరు కూడా దానికి సొల్యూషన్ వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలను మాత్రం ఫ్యూచర్లో జరిగాయి అనుకుంటే టీంని ఏర్పాటు చేయండి, లేదా మా కామన్ ఫ్యాక్ట్స్ గ్రూప్లో చేరండి. దానికి సొల్యూషన్ అందరం కలిసి అడుగుదాం. ఒక కులిక్ అనేది కంపల్సరీ తెప్పిద్దాం ఈ విషయాన్ని. ఓకే, థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి. ఇలాంటి ఎన్నో విషయాలు, ఇన్ఫర్మేషన్ మన ఛానల్ని తెలుసుకోండి.